వెల్కమ్ టు స్టడీ రూల్ అండ్ లెర్నింగ్ అఫీషియల్. నిన్న మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎంత టర్మ్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. ఇప్పుడు ఎంత టర్మ్ ఇవ్వకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. ఇచ్చిన స్టేట్మెంట్ అనేది అర్థమెటిక్ ప్రొపగేషన్లో ఉంది కాబట్టి ఫార్ములా వచ్చేసరికి అర్థమెటిక్ ప్రొపగేషన్కి టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఫస్ట్ మనం 2 పార్ట్స్గా తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ని S1 అనుకుంటాము. 2, 3, 4 అండ్ సో ఆన్. S2 అంటే సెకండ్ టర్మ్ ఇవి. అప్పుడు 3, 4, 5 అండ్ సో ఆన్. టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ ఇది ఏ ఈక్వల్ టు 2, డి అంటే T2 మైనస్ T1, T2 అంటే 3, T1 అంటే 2 ఈక్వల్ టు 1. ఇప్పుడు దీంట్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే 2 n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 1. అప్పుడు 2 ప్లస్ n మైనస్ 1 n ప్లస్ 1 ఎస్ ఆఫ్ 1 ఆఫ్ Tn అంటే n ప్లస్ 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా కనుక్కోవాలి. ఇదే విధంగా ఇక్కడ కూడా టీ ఆఫ్ ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే 3n, డి అంటే T2 మైనస్ T1, డి ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 ఈక్వల్ టు 1. డి వాల్యూ వచ్చేసరికి 1. టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 1. 3 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 3n ప్లస్ 2. టీ ఆఫ్ ఎన్ S2 ఆఫ్ టీ ఆఫ్ ఎన్ అంటే n ప్లస్ 2. nth టర్మ్ వచ్చేసరికి టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2. ఎంత టర్మ్ వచ్చింది. ఈ ఎంత టర్మ్ అనేది ఈ స్టేట్మెంట్లో పెట్టాలి. 2.3 స్టెప్ 1 చేద్దాం. స్టెప్ 1 వచ్చేసరికి షో దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ. ఎస్ ఆఫ్ 1 అనేది ట్రూ అని చూపెట్టాలి. ఇప్పుడు మనం ఫస్ట్ LHS తీసుకుంటాం. LHS ఏముంది, n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు n ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 2. 1 ప్లస్ 1 అంటే 2, 1 ప్లస్ 2 అంటే 3. ఇప్పుడు LHS 3 వచ్చింది. నెక్స్ట్ RHS చూద్దాం. RHSలో ఏముంది, n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11/3 ఉంది. n ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు n ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 1 ప్లస్ 11/3. 1 ప్లస్ 6 ప్లస్ 11/3. 1 ప్లస్ 6 అంటే 7, 7 ప్లస్ 11 అంటే 18, 18/3. 3 1s 3, 3 1s 3 6. RHS ఈక్వల్ టు 6. సారీ ఫ్రెండ్స్, LHS వచ్చేసరికి 6. 2 3s 6. LHS ఈక్వల్ టు 6.
ఇక్కడ RHS ఈక్వల్ టు LHS. LHS RHS ఈక్వల్ అయింది కాబట్టి S(n) అనేది ట్రూ అయింది. స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2 వచ్చేసరికి ఏంటి, మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. మనం S(k) అనేది ట్రూ అని అనుకోవాలి. we assume that S(k) is true. S(k) ఈక్వల్ టు ఇక్కడ n ఉన్న ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎజ్యూమ్ చేసుకోవాలి. S(k) అనేది ట్రూ అని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ n ఉన్న ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఏమొచ్చింది, S(k) ఈజ్ ఈక్వల్ టు 2.3, 3.4 + 4.5 + and so on k + 1 into k + 2 ఈక్వల్ టు n into k² + 6k + 11/3. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసరికి ఏంటిదంటే prove that S(k + 1) is true. ఇప్పుడు S(k + 1) అనేది ట్రూ అని ప్రూఫ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి kth టర్మ్ని తీసుకోవాలి. kth టర్మ్ వచ్చేసరికి ఏంటిది, k + 1 into k + 2. kth టర్మ్ లెట్ k ఈజ్ ఈక్వల్ టు k + 1 అనుకుంటాము. kth టర్మ్ k + 1th టర్మ్ ఈక్వల్ టు k + 1 + 1 ఇంటూ k + 1 + 2. k + 1th టర్మ్ ఈక్వల్ టు k + 2 k + 3. ఈ టర్మ్ని k + 1th టర్మ్ని ఈ ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది, 2.3, 3.4 + 4.5 + and so on k + 1 into k + 2 plus k + 2 into k + 3 ఈక్వల్ టు k into k² + 6k + 11/3. ఇక్కడ ఫస్ట్ LHS తీసుకుంటాం. LHS ఏంటిది, 2.3, 3.4, 4.5 plus and so on plus k + 1 into k + 2 plus k + 2 into k + 3. ఇక్కడ దీని ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు, n into k² + 6k + 11/3 తీసుకోవచ్చు. k into k² + 6k + 11/3. ఇంకేముంది, k + 2 into k + 3 ఉంది. ఇక్కడ k + 2 into k + 3. ఈ kని లోపలికి మల్టిప్లికేషన్ చేస్తాం. మల్టిప్లికేషన్ చేస్తే k³ + 6k² + 11k/3 ప్లస్ ఈ k + 2ని k + 3తో మల్టిప్లికేషన్ చేస్తాం. మల్టిప్లికేషన్ చేస్తే k² + 3k + 2k + 6
ఈ 3ని k cube plus 6k square plus 11k by 3 plus 2k plus 3k ఎంత 5k k square plus 5k plus 6 ఈ 3ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే k cube 6k square plus 11k plus 3k square plus 15k plus 18 by 3 k cube 6k square plus 9k 3k square అంటే 9k square 11k plus 15k 26k ప్లస్ ఇంకా 18k బై 3 ఇది వచ్చేసరికి LHS. ఇప్పుడు RHS తీసుకొని ఇలా వచ్చే RHS కూడా ఇలాగే రావాలి. ఇప్పుడు RHS తీసుకుంటే RHS ఏముంది, k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 బై ఇక్కడ k ఉన్న ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 11 బై 3. k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab k స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ k ప్లస్ 1 ఇంటూ k స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2k ప్లస్ ఈ 6ని లోపలికి మల్టిప్లికేషన్ చేస్తే 6k ప్లస్ 6 11 బై 3. ఈ k ప్లస్ 1ని దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే ఏమొచ్చింది, k క్యూబ్ ప్లస్ k ప్లస్ 2k స్క్వేర్ ప్లస్ 6k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 ప్లస్ k స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2k ప్లస్ 6k ప్లస్ 6 ప్లస్ 11 బై 3 k క్యూబ్ 2k స్క్వేర్ ప్లస్ 6k 8k స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ 9k స్క్వేర్ ప్లస్ k ప్లస్ 6k 7k ప్లస్ k 7k 9k ప్లస్ 6k 9k k ప్లస్ 6k 7k ప్లస్ 11k 18k ఒక 20k 26k ప్లస్ ఇంకెంత మిగిలింది 11 12 11 ప్లస్ 6 17 ప్లస్ 1 18 బై 3. ఇది వచ్చేసరికి RHS. ఇక్కడ LHS వచ్చేసరికి k క్యూబ్ 9 ప్లస్ 9k స్క్వేర్ ప్లస్ 26k ప్లస్ 18 బై 3. RHS కూడా అదే వచ్చింది చూడండి, k స్క్వేర్ k క్యూబ్ 9k స్క్వేర్ ప్లస్ 26k ప్లస్ 18 బై 3. LHS RHS ఈక్వల్ అయింది కాబట్టి హెన్స్ prove S of k plus 1 is true. ప్రూవ్ చేసా S of k plus 1 అనేది ట్రూ అయింది. therefore hence prove that principle of mathematical induction
S of n for all n belongs to capital N.